ఆమేన్. మంచిది. సమయంలో ఈ ఉపవాస ఉద్యోగ కూటాల కొరకై ప్రత్యేక గాయకులుగా ఏర్పరచబడిన చిన్న బిడ్డలు మహిమ, సోసన్న, దేవుని సేవకులు తమ్ముడు బినేను గారి దంపతులకు దేవుడు దయచేసిన బిడ్డలు. గతంలో కీర్తన, సంకీర్తన దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చి చక్కటి పాటలు సభల్లో పాడి ప్రభుని మహింపరిచారు. ఆ తర్వాత మన ప్రాంతాల్లో చాలామంది సేవకులు వారిని వారి సంఘాలకు, కార్యక్రమాలకు పిలవటం జరిగింది. ఎంతగానో ప్రభు వారిని ఘనముగా వాడుకుంటున్నారు. ఆ రోజు నేను ఒకటే ఆశించాను, ఆ మాట కూడా మీ అందరి సముఖంలో చెప్పాను. మన ప్రాంతంలోంచి కూడా అలాగా ఆత్మీయముగా సంపూర్ణ సమర్పణ కలిగి ప్రభువును పాడి కొనియాడే బిడ్డలు లేవాలి, ప్రభువు లేపునుగాక అని ఆశించి పలికిన మాట దేవుడు చిన్న బిడ్డల ద్వారా ప్రారంభించారు. ఆమేన్. మన ప్రాంతంలోనే కాట్రేనిపాడు పొన్నమండ గ్రామానికి చెందినటువంటి దైవ సేవకులు అబ్రహాం షామేల్ అయ్యగారి యొక్క కుటుంబంలో నుంచి బిడ్డలను దేవుడు లేపాడు. మహిమ, సూసన్న ఈ సమయంలో వారు వేదిక మీదకి రండమ్మా. ఆ బిడ్డలు వస్తూ ఉండగా ఇటువైపు ఇలాగా ఇటు నుంచి రండి. వాళ్ళిద్దరు వస్తూ ఉండగా అందరం చప్పట్లు కొడుచు ప్రభుని మహింపరుద్దాం. ఈ 3 దినాలు మనతో ఉంటారు. సమయాన్ని బట్టి మరి ఒక్కొక్క కూడికలో 1-2 పాటలు పాడి ప్రభుని మహింపరుస్తారు. ఎందుకంటే ఉపవాస కూటాలు ఇవి స్వార్థ సభలు కాదు కనుక 8:30కే నేను సేవకులకు సమయం ఇచ్చేయాలి. 10 గంటలకే కూడికను ముగించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక బిడ్డలను దేవుడు బలపరిచి వారు పాడే పాటల ద్వారాగా అనేకల హృదయాలు కదిలించబడి ఆత్మలో ఆనందింప చేసేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పూజార్హుడు. కాబట్టి మనమందరం కలిసి మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని కనపరుద్దాం.
స్తుతి పాత్రుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. చక్కగా పుస్తకం చూడకుండా ఎంతో చక్కగా బిడ్డలు పాడి ప్రభును మహింపరుస్తూ ఉంటే ఎంత ఆత్మలో ఆనందంగా ఉందండి. సంతోషంగా ఉన్న వారందరూ బిడ్డలను బట్టి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతిదినం వారు మన మధ్యలో ప్రభువును పాడుకొని ఆడుతారు. మొదటి రోజు